షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఆప్యాయత చాలా ఎక్కువ. పరమగారిని ఏ విధంగా అయితే ఆరాధిస్తారో అంతే సరిసమానంగా నన్ను కూడా మా నాన్నగారిని కూడా చూడటం అన్నది ఎన్ని జన్మలెత్తినా సరే మీరు రుణం తీర్చుకోలేవు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం అందరూ కూడా ఒకటే ఆలోచించాలి. వర్మగారు చాలా దూకుడు స్వభావం, చాలా అగ్రెసివ్గా ఉంటూ నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడని ఇక్కడ కాదు, రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళు అనుకునే నానుడు అది, అధికారుల్లో కూడా అనుకునే నానుడు అది. కానీ ఈరోజు ఆయనకి ఉన్న పరిస్థితులు కానీ జరిగిన విధానానికి కానీ ఆయన ఎందుకు అలా ఉన్నాడో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది మీరు ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నారు, పదండి ఉద్యమాలు చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పుండొచ్చు వర్మ గారికి. ఎందుకంటే ఆయన మీద మీకున్న అభిమానం అది. ఒక్కటి ఆలోచించినట్టయితే వర్మ గారు మా నియోజకవర్గం నుంచి ఎక్కడికి వచ్చారు. పూర్వం ఆ ఊరు జగ్గంపేట నియోజకవర్గంలో ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు మీ మనసును కలవడానికి ఆయన ప్రయత్నం నిరంతరం కూడా ఉండేది. పిఠాపురంలో ఆయన స్థానం నిలబెట్టుకోవడానికి కానీ మీ గుండెల్లో మనసు గెలవడానికి కానీ ఆయన ప్రయత్నం ఉండేది. క్రమేపీ ఆయన ఏ విధంగా అయిపోయారంటే మీ అందరి మనసులో చిరస్థాయిగా ముద్ర వేసుకుని వర్మ లేకపోతే పిఠాపురం నియోజకవర్గం లేదు అన్న స్థాయికి వెళ్ళిపోవడం వల్ల ఆయన్ని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఉండడం వల్ల ఈరోజు ఆయన అంత సైలెంట్ గా ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఆలోచించండి. చాలా మండోడు అనుకుంటే ఖచ్చితంగా గోల్ రీచ్ సాధించగల సత్తా ఉన్నవాడు వర్మ. సాధించి తీరుతారు అతి తొందరలోనే. ఇందాక నవీన్ బాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూడండి, పిఠాపురాన్ని ప్రత్యేకంగా చూడండి, ప్రత్యేకంగా చూడండి అంటున్నాడు. కానీ ఈరోజు చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ లోనే తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితికి రోజు రోజుకి దగ్గర జారిపోతుంది అనడానికి ఏ విధమైన అపోహ అక్కర్లేదు. ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం, మనం అంతా కూడా సంఘటితంగా పోరాడుకోవాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది సోదరులారా. ఖచ్చితంగా నిన్న కాకినాడ మహానాడులో కూడా చెప్పాను, ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కానీ నాయకుడు కానీ విస్మరిస్తాదో మళ్ళీ ప్రభుత్వం గ్యాప్ వచ్చే పరిస్థితి గత పరిస్థితుల్లో ఉంది. మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి. కార్యకర్తని ఆ కార్యకర్తని కాపాడుకున్నప్పుడే 43 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పెట్టినాన్ని రెపరెపలాడించిన కార్యకర్తలు ఇంకొక 40 సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశం బతికి ఉండాలి అంటే కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకులు కానీ, జిల్లా పెద్దలకు కానీ, రాష్ట్ర పెద్దలకు కానీ ఖచ్చితంగా ఉంది సోదరులారా. ఖచ్చితంగా ఆ రోజునే మళ్ళీ బట్టగట్టి బయటపడగలం. ఈ రోజు చాలా మంది చెప్తారు, ఆ రోజు ఎవరు వచ్చారు, జెండా పట్టుకోవడానికి కూడా మనిషి లేనప్పుడు ఈ కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి జిల్లా హెడ్కోటర్లో అనేక ఉద్యమాలు చేశాం. ఈ రాష్ట్రంలో చాలా మంది జెండా పట్టుకోవడానికి భయపడి వైసీపీ రాక్షస పాలనకి భయపడిపోయి బయటికి రాకపోతే ఇక్కడి నుంచే మొదలైంది. అలా క్రమేపీ రాష్ట్రం అంతా పాకి లోకేష్ గారి పాదయాత్రతో ఊపందుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే.
ఆ కష్టపడ్డ కార్యకర్తని ఖచ్చితంగా గుర్తించాలి, మంచి పదవిని ఇవ్వాలి, మంచి గుర్తింపుని ఇవ్వాలి. ఆ ఇచ్చిన రోజునే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపలాడుతాదని పదే విన్నవించుకుంటున్నారు. ఇదేగా సోదరులారా మహనాడు. ఈ మహనాడు అన్నది ఎప్పుడు మొదలైంది? నందమూరి ఎన్టీ రామారావు గారు వస్తాది, వచ్చి తీరుతాది, ఖచ్చితంగా దానికి అన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. నేను ఉన్నా లేకుండా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉండి నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పడంలో ప్రతి వారికి కూడా ఓటేయడానికి వాళ్ళకందరికీ కూడా చెప్పి ఓటేయించి జనసేనకి 72,000 మెజార్టీతో మనం తీసుకొచ్చాం. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని ఓట్లు రాలేదు. కానీ మనం అందరం కలిపి నియోజకవర్గంలో 3 పార్టీలు కలిపి మన టీడీపీ అందరం గ్లాస్కి సైకిల్ మార్చి గ్లాస్కి వేయించడంలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అందరూ కూడా గౌరవంగా జనసేన వస్తే మనం అన్ని పనులు చేయించుకోవచ్చు, పిల్లి సత్యబాబు గారు ఉన్నారు కదా అన్నదా ధీమాతో అందరం కూడా చేయడం జరిగింది. ఈవేళ మనం ఎందుకు పని చేయకోకుండా ఉన్నాం ఇక్కడ. ఆ వేళ 72,000 మెజార్టీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఏ వచ్చినా సరే కనీసం ఇవి వచ్చినాయని మాకు చెప్పడం కానీ చేయడం కానీ జరగట్లేదు. మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ మహానాటికి రండి అనేది చెప్పడానికి కూడా మాకు నోరు రావట్లేదు. ఎందుకంటే 2 ఎలక్షన్ చేస్తాం, ఎమ్మెల్యే గారి ఎలక్షన్ చేస్తాం, అలాగే రాజశేఖర్ గారి ఎమ్మెల్సీ ఎలక్షన్ చేస్తాం, 2 కూడా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరినీ కూడా మేము నెగ్గించండి, మేము నెగ్గించి తీసిరండి అంటారు. అంతవరకే మన నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన ఎలక్షన్లోనే మనం పనిచేస్తాం. ఎలక్షన్ అయిపోయి ఇంకెవరికి ఏం అక్కాలి, ఈ ప్రజలకు ఏం కావాల్సి వచ్చినా కూడా చేయడానికి ఎవరు కూడా మనకి సహకరించలేదు. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఒక ఏదైనా సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి మన కార్యకర్తలు ఎవరు కూడా వెళ్ళట్లేదు. మా దగ్గరికి వస్తుంటే మేము చేయడానికి కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే చెప్పేది, మనం అందరం కూడా మహానాడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చొని ఏం చేస్తారో చూద్దాం. తప్పనిసరిగా మీరందరూ కూడా సహకరించండి. ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, 1974లో నాకు జడ్పీటీసీ సాంబర్ మండలం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరి మనసులో మేము ఉండిపోయాం. అది మీరందరూ అర్థం చేసుకుని మహానాడిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ జిల్లాలో పంచుకునేటటువంటి పదవులను ఒక్కసారి మనం చూసుకుంటే ఏ పార్టీకి వెళ్ళాయో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను వాళ్ళకి చెప్పొద్దంటూనే ఆ నిష్పత్తి ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సెకండరీ క్యాడర్ ఉన్నారు, లక్షల ఖర్చు పెట్టుకుని నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇంటికాడ వాళ్ళ పిల్లలు తిడుతున్నారు, ఏం పని పాటు లేదా మీకు వెళ్ళడానికి అని చెప్పి. కృష్ణమోహన్ కూర్చో, కనీసం పెళ్ళానికి సమాధానం చెప్పుకోవడానికన్నా ఏదో తగిలించండి అయ్యా ఒక తోక. రాజప్ప గారు ఖచ్చితంగా ఏదైతే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నదో మన పార్టీ జనసేన బీజేపీ కాకినాడ జిల్లాకి ఆనస్వృత్తి ప్రకారమే మీరు పదవుల పంపిణీ చెయ్యండి. ఇక్కడ నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడటోలే, ఆ వ్యక్తి నాకు చాలా కావాల్సినాడు. రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే నా భుజం మీద చేసుకుని నా ఇంటి దగ్గరే క్యాంప్ పెట్టి అతన్ని ఆ ఇచ్చినటువంటి పదవును మళ్ళీ తిరిగి దక్కించేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంటాను నేను. కానీ ఒక వ్యక్తికి 2 పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి న్యాయమా?
మెజారిటీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఎవరికి ఇస్తారు? తెలుగుదేశం పార్టీకి అన్నది కాదు క్వశ్చన్ ఇక్కడ. తెలుగుదేశం నాయకుడికి ఇవ్వండి. ఎందుకో అక్కడ ఉన్నటువంటి పదవులు వదిలి ఇక్కడికి ఇంకొక పదవి కోసం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కూటములు ఉంటాయి, కలిసి పనిచేసేటటువంటి విధానం ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని కూటములు ఏర్పడలేదు తెలుగుదేశం ఏర్పడ్డ తర్వాత. ఎన్ని రాజకీయ పార్టీలతో మనం పొత్తు పెట్టుకోలేదు, ఎన్నిసార్లు మనం బయటికి రాలేదు. వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. మనం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం అన్నగారు ఉన్నప్పుడు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ రోజు మనం రాజకీయం చేశాం తెలుగుగా. చేస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం మనతో పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగానే. తాత్కాలికంగా ఆవేళ 1-2 పదవులు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ఆ పార్టీలు నష్టపోయినాయి. అదే పరిస్థితి మనకు రాకుండా చూడండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర నాయకత్వాన్ని సవినయంగా మనం చేసుకుంటున్నాం. తదుపరి మనం కూడా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇవాళ చాలా ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి మన కాకినాడ జిల్లాలో. ప్రధానంగా అన్నవరం ఉంది. దానికి నోటిఫికేషన్ అవసరం లే. సమర్థత లేనటువంటి వాళ్ళని ఎన్నిక చేసి మనం పంపగలిగితే ఆ పదవులు మనకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నిష్పత్తి ప్రకారం మనకు వస్తే అందులో ఒక 6-7 సంతృప్తి పరిచే వాళ్ళం అవుతాం 5-6 నియోజకవర్గాల్లో. దాని మీద ఇవాళకి చర్యలు ఏం తీసుకున్నారో తెలియదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.